హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, లైక్ మాత్రం చేయట్లేదండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్టివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ వీడియో మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అప్డేట్లోకి వెళ్తే 24,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. సిఎస్ శాంతి కుమారికి ఎంపీ ఆర్ కృష్ణయ్య వినతి. పిఆర్సి రిపోర్టు ప్రకారం రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్నటువంటి 24,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని అయితే కోరారు. ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులతో కలిసి సిఎస్ శాంతి కుమారికి సోమవారం అయితే వినతి పత్రం అయితే అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడడం జరిగింది. ఎయిడెడ్ స్కూల్స్లో 4,900 పోస్టులు, 5,000 క్రాఫ్ట్ ఆర్ట్ డ్రాయింగ్ టీచర్ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలన్నారు. ఇప్పటికే గ్రూప్స్తో పాటు పలు కేటగిరీలకు సంబంధించిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినందున టీచర్ పోస్టుల భర్తీకి కూడా ప్రకటన రిలీజ్ చేయాలని కోరారు. ప్రతి క్లాసు సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖాళీగా ఉన్నటువంటి 10,000 పీఈటీ పోస్టులను కూడా నింపాలని కృష్ణయ్యనైతే సిఎస్ గారిని అయితే ఇక్కడ కలవడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడొచ్చు. దాని తర్వాత వెబ్సైట్లో డిఏఓ హాల్ టికెట్లు నిన్నటి నుంచి మనకైతే అందుబాటులోకి వచ్చేసాయి. అంటే ఇక ఎగ్జామ్కి సంబంధించిన డేట్ అనేది ఎక్స్టెండ్ కావడానికి అవకాశం అయితే లేదు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లో మీరు ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి గ్రేడ్ 2 అభ్యర్థులు తమ యొక్క హాల్ టికెట్ను అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలని TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్ సూచించారు. ఈ నెల 26న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించిన గ్రేడ్ 2 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లయితే తెలిపారు. పరీక్షకు 1,06,263 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో ఉద్యోగానికి 2,005 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 53 డిఏఓ ఉద్యోగాల భర్తీకి నిరుడు ఆగస్టు 4న TSPSC నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. దాని తర్వాత కనుక చూసుకుంటే గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు నిరుడు జూన్లో 9,000 పోస్టులకు, పోయిన నెలలో 1,900 పోస్టుల క్లియరెన్స్ అయినా విడుదల కానటువంటి నోటిఫికేషన్. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో ఆలస్యం, నిరుద్యోగులకు తప్పనటువంటి ఎదురుచూపులు. గురుకులాల్లో ఖాళీల భర్తీకి సర్కారు మీనమేషాలు లెక్కిస్తుంది. నిరుడు జూన్లో 9,000కు పైగా పోస్టులకైతే క్లియరెన్స్ ఇచ్చినా ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ కాలేదు. మరిన్ని గురుకుల పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి వస్తుందంటూ అధికారులు కాలయాపన చేశారు. చివరికి గత నెలాఖరులో మరొక 1,900 పోస్టుల వరకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అయినా తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. తాజాగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీన్ని సాకుగా చూపిస్తూ నోటిఫికేషన్ మరింత ఆలస్యం చేసేందుకైతే ప్రయత్నిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే నోటిఫికేషన్ ఇచ్చేందుకు బోర్డుకు ప్రభుత్వం నుంచి అయితే అనుమతి ఇవ్వకపోవడమే అసలు కారణమని సమాచారం. మిగిలినటువంటి సమాచారం కనుక చూసుకుంటే గురుకులాల్లో 12,000 పోస్టులను భర్తీ చేస్తామని నిరుడు మార్చిలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దీనికి అనుగుణంగా 9,096 పోస్టుల భర్తీకి జూన్లోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే క్లియరెన్స్ అనేది ఇచ్చింది. వీటిలో బీసీ గురుకులాల పరిధిలో 3,870, ఎస్టీ గురుకులాల పరిధి ఇవన్నీ మనకు తెలిసినవే. దాని తర్వాత వీటిని TREIRBకి సంబంధించినటువంటి బోర్డు ద్వారా భర్తీ చేయనట్లయితే సర్కారు ప్రకటించింది. అయితే ఇక్కడ కొత్త గురుకులాల్లో కొన్ని పోస్టులను యాడ్ చేశారు. అన్నింటికి కలిపి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వనట్లు సర్కారు పెద్దలు చెప్తూ వచ్చారు. ఇలా 1-2 నెలలు కాదు, ఏకంగా 8 నెలల వరకు కాలయాపన చేశారు. చివరికి పోయిన నెలలో చివరిలో కనుక చూసుకుంటే 1,900 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇచ్చింది. దీంట్లో బీసీ గురుకులాలతో పాటు సొసైటీ గురుకులాల్లో పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు డిసెంబర్ నెలాఖరులో జనవరి 1st వీక్లో అనుమతి వస్తుందని, వెంటనే నోటిఫికేషన్ ఇస్తారంటూ ప్రచారం అయితే జరిగింది. కానీ ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చినా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. తాజాగా మరో 2,000 పోస్టులను కలిపేటువంటి యోచనలో సర్కారు ఉన్నట్లయితే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇదే జరిగితే కనుక నోటిఫికేషన్ రిలీజ్కు మరింత టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. సర్కారు పర్మిషన్ ఇవ్వనందుకే నిరుడు జూన్లో ప్రభుత్వం అనుమతించినటువంటి 9,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని రిక్రూట్మెంట్ బోర్డు అయితే ప్రయత్నించింది. సర్కారు పెద్దలను పర్మిషన్ కోరగా కొత్తగా వచ్చేటువంటి పోస్టులతో కలిపి
ఒకేసారి ఇవ్వాలని సూచించినట్లయితే తెలిసింది. జనవరి నెలాఖరులో మిగిలినటువంటి పోస్టులకు ఫైనాన్స్ పర్మిషన్ అయితే రావడంతో మరోసారి నోటిఫికేషన్ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. కానీ ఇక్కడ చూసుకుంటే వివిధ కారణాలతో సర్కారే ఆలస్యం చేసినట్లయితే సమాచారం. ఇదే సమయంలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 2వ వారంలో రిలీజ్ అయింది. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం దీన్ని సాగ్గా చూపించి నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎన్నికలు 3 ఉమ్మడి జిల్లాల్లోనే ఉన్నాయని, ఆయా పోస్టులకు ఇప్పటికే ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చినందుగా ఈసీ అనుమతి ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా లేట్ అయితే అయిపోయింది. దాని తర్వాత కనుక చూసుకుంటే గురుకుల పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇక్కడ ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కోడ్ ముగియగానే నోటిఫికేషన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మల్లయ్య భట్టు కన్వీనర్ ఈఐఆర్బీకి సంబంధించిన కన్వీనర్ అయితే తెలియజేయడం జరిగింది. ఇక లేట్ అయితే అయిపోయింది, కానీ ఇంకా ఎక్కువ లేట్ అవ్వడానికైతే అవకాశాలు అయితే కనిపిస్తలేవు. ఎందుకంటే దీనిపైన ఒత్తిడి ఎక్కువగా ఉంది. చాలా రోజుల క్రితమే మనకు ఫైనాన్స్ క్లియరెన్స్ అనేది వచ్చింది. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పైన ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వీలైనంత త్వరలో రావడానికి అయితే మనకు అవకాశం అయితే ఉంది. దాని తర్వాత త్వరలో 1400 పోస్టుల భర్తీ, మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు మంత్రి హరీష్ రావు. మరో 295 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మెడికల్ కాలేజీల్లో, పాత వాటికి అదనంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్. త్వరలో మనకైతే 1400 పోస్టులకైతే మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ జరుగుతుందని దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే మనకు దిశ న్యూస్ పేపర్లోనైతే చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మరో 295 ఇటీవల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ఇచ్చిన నోటిఫికేషన్లో మెడికల్ బోర్డు మార్పులు చేసింది. ఈ మేరకు సోమవారం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో 1147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా ప్రస్తుతం వాటికి అదనంగా మరొక 295 పోస్టులను యాడ్ చేసింది. ఓవరాల్గా కనుక చూసుకుంటే 1442 పోస్టులను అయితే భర్తీ చేయనట్లు తాజా నోటిఫికేషన్ అయితే పేర్కొంది. 34 విభాగాల్లో ఖాళీలు ఉండగా మైనర్ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ కొత్త రోస్టర్ని బోర్డు విడుదలైతే చేసింది. దీనికి సంబంధించిన సమాచారం దిశ న్యూస్ పేపర్లో చూడొచ్చు. ఇక్కడ తేదీ మారిస్తే ఇక్కడ కష్టమే అంటూ మరొక ఆర్టికల్ అయితే చూడొచ్చు. అంటే ఇక్కడ డిఏఓ ఎగ్జామ్కి సంబంధించిన డేట్ కూడా ఎక్స్టెండ్ చేయకపోవడానికి కారణం అదే. ఉద్యోగ పరీక్ష తేదీలపైన TSPSC కసరత్తు, డిసెంబర్ నెలాఖరు వరకు ఫుల్ షెడ్యూల్, సెంట్రల్ ఎగ్జామ్స్ లేకుండా ముందు జాగ్రత్తలు, కొన్ని తేదీలు మార్చాలని కమిషన్ అభ్యర్థనలు. ఎగ్జామ్ డేట్ మార్చితే ఈ ఏడాది కష్టమే. ఇక్కడ తెలంగాణలో 2022 ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే ఈ ఏడాది కాగా, అంటే 2022 ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఏడాది కాగా 23 పరీక్షల సంవత్సరం. రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు వచ్చాయి. మార్చి 9 అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయగా ఆ తర్వాత అనతి కాలంలో ఇవన్నీ అవసరం లేదు మనకు. అంటే ఇక్కడ చూసుకుంటే మనకు డిసెంబర్ బాగా బిజీ. ఈ ఏడాదిలో మార్చి నుంచి డిసెంబర్ నెల వరకు శని ఆదివారాలన్నీ కూడా బిజీ షెడ్యూల్తో నిండిపోయాయి. మార్చి 5న అసిస్టెంట్ ఇంజనీరింగ్, 12న టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీస్, 15-16 తేదీల్లో వెటర్నిటీ అసిస్టెంట్, సర్జన్ పరీక్షలు ఉండగా అదే నెలలో ఇంటర్ పరీక్షలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 4 కనుక చూసుకుంటే హార్టికల్చర్ ఆఫీసర్స్, ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మారిస్తే ఇబ్బందులు ఉంటాయని ఈ రకంగా డేట్స్ అయితే వాళ్ళు మార్చట్లేదు. TSPSC ఇప్పటివరకు 25 రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది. ఉద్యోగాల పరీక్షల తేదీల ఖరారు పెద్ద పరీక్షగా మారింది. ప్రధానంగా ఈ నెల 26న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష రోజుని మరొక 4 పరీక్షలు ఉన్నాయి. గత ఏడాది ఆగస్టులోని డిఓ పరీక్ష తేదీని TSPSC ప్రకటించింది. ఆ తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్, దాని తర్వాత జూనియర్ ఇంజనీర్, PRT, ఎయిర్పోర్ట్ అథారిటీ, UGC నెట్కి సంబంధించిన పరీక్షలు కూడా 26నే నిర్వహించనున్నట్టయితే ఆయా సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో డిఏఓ పరీక్ష తేదీని మార్చాలని కొందరు కమిషన్కు విజ్ఞప్తి చేశారు. అయితే ఆ పరీక్ష తేదీని మారిస్తే ఈ ఏడాది ఎగ్జామ్ నిర్వహించడం కష్టమే అని TSPSC అధికారులు అయితే చెప్తున్నాడు. 53 ఉద్యోగాలు అత్యధికంగా 1,06,263 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది కోసం తేదీని మారిస్తే మిగతా అందరినీ ఇబ్బంది పెట్టినట్టేనని కమిషన్ భావిస్తుందని, అందుకే ఈ నెల 26నే DSC పరీక్ష నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. హాల్ టికెట్లు సైతం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఒకసారి పరీక్ష వాయిదా పడితే మరో తేదీ ఇప్పట్లో అందుబాటులో లేదని, పరీక్ష నిర్వహణలో జాప్యం జరిగితే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నదని కమిషన్ ఉన్నతాధికారులు అయితే తెలపడం జరిగింది. దానివల్లనే దీనికి సంబంధించిన డేట్ అయితే ఎక్స్టెండ్ కాలేదు. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ
నోటిఫికేషన్లు బీఎస్ఎఫ్లో కనుక చూసుకుంటే మనకు ఎస్ఐ తర్వాత కానిస్టేబుల్ పోస్టులకు అయితే నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ రకంగా ఉంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ దానికి సంబంధించిన సమాచారం కూడా మీకు ఈ రకంగా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఈఎస్ఐసిలో 55 సీనియర్ రెసిడెంట్స్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా చూడొచ్చు. దానికి సంబంధించి కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే ఉంది, దాన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా పీఆర్టీకి సంబంధించినటువంటి ఆల్ టికెట్లు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కేవీఎస్కి సంబంధించి వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.